మరి మన ప్రియులు పుల్లయ్య రెడ్డి గారు అలియాస్ కృపాకర్ రెడ్డి గారు యొక్క రక్షణ సాక్ష్యాన్ని ఈ రాత్రి మీ మధ్య వారు అందించడానికి ప్రభు వారిని బలపరిచినందుకై ప్రభుకు స్తోత్రాలు. మరి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉంటున్నాం. ఇంకా ప్రభు కొరకు ప్రతి స్థలములో వారు ఒక మంచి సాక్షిగా ప్రభు వారిని వాడుకొనున్నట్లు ఆయన కోసం, ఆయన భార్య కోసం, వారి పిల్లల కోసం, వారు చేస్తున్న ఉద్యోగం కోసం, వారి సమస్త పనుల కోసం మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. ఇంకా ప్రభు మిమ్మల్ని ప్రతి స్థలములో ఆయన సాక్షిగా వాడుకొనుగాక. ఆమేన్. ఈ రాత్రి మరొక చిన్న తలంపును మనం జ్ఞాపకం చేద్దాం. పెద్ద సందేశం కాదు, మీరు సందేహపడాల్సిన అవసరం లేదు. ఒక చిన్న తలంపు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుదాం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ప్రభు ఈ లేఖనాన్ని మనందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మరి ఎవని వలనను రక్షణ కలుగదు అన్నాడు. మరి ఎవని వలనను అన్నాడు. ఏమి కలుగదు? రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. ఈ నామం అంటే ఏ నామం అది? యేసు నామము. యేసు అంటే రక్షకుడు. యేసు అంటేనే రక్షకుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21లో కూడా అదే చెప్పాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఇక ఆయన మాత్రమే రక్షించేవాడు, ఇంకొకరు రక్షించలేరు. అది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడెను. యేసు అంటే రక్షకుడు. ఆయనే రక్షించేవాడు, ఇంకొకరు రక్షించేవారు లేరు. అందుకే ఈ నామముననే రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద ఇయ్యబడిన ఏ నామమున రక్షణ లేదు. అంటే ఆకాశము కింద చాలా నామాలు ఉన్నాయి. ఆకాశము కింద చాలా నామాలు ఉన్నాయి. చాలా మంది అంటారు కదా, 3,000,000 నామాలు అంటారు. ఏమంటారు? 3,000,000 నామాలు ఉన్నాయి. ఒకసారి లల్లు ప్రసాద్ యాదవ్ గారు మాట్లాడుతూ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, మన దేశంలో ఉన్నటువంటి ఈ దేవుళ్ళు దేవతలు అనే వారిని పంచుకుంటే ఒక్కొక్కరికి 4 వస్తారన్నాడు. చూడండి, అంటే ఆకాశము కింద ఎంతమంది ఉన్నారు చెప్పండి? అంతమంది ఉన్నారంట. అందుకే వారికి పేరు ఒకటి పెట్టారు, 3,000,000. అయితే ఎన్ని నామాలైనా ఉండవచ్చు, కానీ ఆ నామాలలో ఏమి లేదు? రక్షణ లేదు. అది నామాలు ఎన్నో ఉంటాయి, కానీ ఆ నామాల ద్వారా రక్షణ లేదు. ఈ నామముని రక్షణ పొందవలెను. ఆ నామమే యేసు నామం. యేసు అంటే రక్షకుడు. తన ప్రజలను ఆయన రక్షించడానికే ఈ భూమి మీద జన్మించాడు. అసలు ఈ భూమి మీద జన్మించడం కారణం ఏంటంటే ఆయన ప్రజలను రక్షించడానికి. మనమంతా ఎవరి ప్రజలం అనుకుంటున్నామో ఆయన ప్రజలం. మనమందరం ఆయన ప్రజలం. చాలాసార్లు మనకు తెలియక ఏమనుకుంటున్నామంటే మనము ఆయన ప్రజలం కాదనుకుంటున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మనల్ని మనమే కలగజేసుకోనలేదు, మనను కలగజేసిన వాడు యెహోవాయే.
అది ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క జనాంగాన్ని కలగజేయలేదు. దేవుడు ఒక్కడే. ఈ సృష్టి అంతటిని కలగజేసిన వాడు ఒక్కడే. ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చెప్పాడు కదా, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన సమస్త సృష్టిని కలగజేశాడు, మనుషులను కూడా కలగజేసిన వాడు ఆయనే. కాబట్టి మనమంతా ఎవరమంటే ఆయన ప్రజలం. మనమంతా ఆయన ప్రజలం. మనల్ని కలగజేసిన వాడు ఆయన, మనం ఆయన ప్రజలం. అయితే మనం ఏం చేసామంటే ఆయన యొక్క ఆజ్ఞను అతిక్రమించాం. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ పాపం వలన వచ్చిన జీతమే మరణం. ఆ మరణమే రెండవ మరణం. ఆ రెండవ మరణమే అగ్నిగుండం. అది మనమందరం ఆయన ప్రజలం. అయితే మనం ఆయన ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాం. ఆ పాపం వల్లనే మనకు వచ్చిన జీతమే మరణం. ఆ మరణమే రెండవ మరణం. ఆ రెండవ మరణమే అగ్నిగుండం. అంటే ప్రతి మనుష్యుడు కూడా, ఆయన కలగజేసిన ప్రజలం మనం అందరం కూడా ఈ సృష్టిలో ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ మండలంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ వీధిలో ఉన్నా, ఏ ఇంటిలో ఉన్నా, మనమందరినీ కలగజేసిన వాడు ఒక్క దేవుడే. ఆ ఒక్క దేవుడే యేసు ప్రభు. ప్రియమైన వారు, అయితే మనం ఆ ఒక్క దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించే పాపులమైతిమి. ఆ పాపం వల్లనే మనకు ఆ జీతం మరణం వచ్చింది. అదే రెండవ మరణం వచ్చింది. అదే మనకు అగ్నిగుండం వచ్చింది. ఆ అగ్నిగుండములో నుంచి మనం తప్పించుకోవాలి. అగ్నిగుండములో నుంచి తప్పించుకోవాలి. ఈ మధ్య మనకు కరోనా వచ్చింది. ఈ కరోనా నుండి తప్పించుకోవాలి. కరోనా నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అది అంటే కరోనా నుంచి తప్పించుకోవాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. మానవుడు అగ్నిగుండం నుంచి తప్పించుకోవాలంటే, కరోనా నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలో అవి చేసినా మంచిదే. కానీ అగ్నిగుండం నుంచి తప్పించుకోవాలంటే ఎవరు తప్పించేవాడెవరు? ఆ అగ్నిగుండము నుంచి మనుషులందరినీ తప్పించడానికే, రక్షించడానికే యేసుక్రీస్తు భూమి మీద జన్మించాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, మూగవారికి నోరు ఇచ్చాడు, చెవిటి వారికి వినికిడి ఇచ్చాడు, చాంద్ర రోగులను బాగు చేశాడు, కుష్ఠ రోగులను బాగు చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, తన దగ్గరికి వచ్చిన వారికి 1000 మందికి ఆహారం పెట్టాడు, చనిపోయిన వారిని తిరిగి బ్రతికించాడు. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభు జరిగించాడు. అయితే అద్భుతాల ద్వారా, ఆశ్చర్య కార్యాల ద్వారా మానవునికి రక్షణ లేదు. మానవునికి పాప క్షమాపణ లేదు. బైబిల్ ఏం చెబుతుంది? రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. ఒక పాపికి క్షమాపణ, ఒక పాపికి రక్షణ కలగాలంటే ఏం చేయాలి? రక్తము చిందించాలి. అందుకే మన గ్రామాలలో ఏడాదికి ఒకసారి ఏం చేస్తూ ఉంటారంటే, గ్రామాలలో బలి అర్పిస్తూ ఉంటారు. ఎందుకోసం బలి అర్పిస్తారో తెలుసా? అంటే మేము చేసిన పాపానికి దేవుడా ఈ కోడిని, దేవుడా ఈ మేకను, దేవుడా ఈ గొర్రెను, దేవుడా ఈ దున్నను నీకు సమర్పిస్తున్నావని, అంటే వాళ్లకు బదులుగా ఏం చేస్తారంటే ఆ పశువులను బలిగా అర్పిస్తారు. అంటే దేవుడు మమ్మల్ని శిక్షించకుండా మమ్మల్ని, మా కుటుంబాలను రక్షించాలి అనే ఉద్దేశంతోనే ఆ బలి అర్పించేది. ఆ బలి యొక్క రహస్యం అదే.
కానీ బైబిల్ ఏం చెబుతుంది? ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు గొర్రెల యొక్క రక్తము ద్వారా పాప క్షమాపణ జరగదు. పాపాలు మాటి మాటికి వస్తానే ఉంటాయి జ్ఞాపకం. మనము చేసిన పాపానికి మనం ఒక గొర్రెను, ఒక మేకను, ఒక కోడిని బలిగా అర్పిస్తే అది సరిపోదు మనకు. ఉదాహరణకు ఆరోగ్యం బాగలేదని హాస్పిటల్కి తీసుకెళ్లారు ఒక వ్యక్తిని. అప్పుడు డాక్టర్ గారు చూసి, ఈ వ్యక్తికి రక్తం చాలా తక్కువగా ఉంది, రక్తం ఎక్కించాలని చెప్పాడు బంధువులకు. అప్పుడు అన్నారు వాళ్ళు, అయ్యా మా ఇంట్లో బాగా బలిసిన పొట్టేలు ఉంది, అది పట్టుకొని వస్తాం, దాని రక్తం ఎక్కించండి అన్నాడు. అప్పుడు అన్నాడు, ఒరే పిచ్చోడా, మనిషికి పశువు యొక్క బ్లడ్ ఎక్కిస్తే ఎట్లా సూట్ అవుతుందిరా అన్నాడు. అంతే కదా, మనిషికి ఒక పొట్టేలు యొక్క రక్తం ఎక్కించే అది సూట్ అవుతుందా? మనిషికి ఏ రక్తం కావాలంటే మనిషి రక్తమే కావాలి. ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి ఆరోగ్యవంతమైన రక్తం కావాలి, అంతేగాని ఒక పశువు రక్తం పనికిరాదు. కానీ ఇప్పుడు మనుషులందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు చేసిన పాపములకు పశువులను ఏం చేస్తున్నారు? బలిగా అర్పిస్తున్నారు. మరి ఆ పశువు రక్తం నీకు సరిపోవడం లేదు. కాబట్టి మనము చేసిన పాపానికి ఆ పశువులను బలిగా అర్పించడం ద్వారా మన పాపాలకు క్షమాపణ దొరకదు. మనము చేసిన పాపానికి మన స్థానములో పాపము లేని వ్యక్తే బలి కావాలి. వేదాలు కూడా మనకు అవేగా చెప్తున్నాయి. సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తే పరమాత్మనే పుణ్యదాన బలియాగం అని వేదం చెబుతుంది. అంటే ఈ సర్వలోకంలో ఉన్న మానవాళి అందరి పాపాల కోసం పరమాత్మనే పుణ్యదాన బలియాగముగా చేయబడాలి. ఆ పరమాత్ముడే యేసుక్రీస్తు. ఆ పరమాత్ముడే యేసుక్రీస్తు పాపము లేనివాడుగా జన్మించాడు, పాపము లేనివాడుగా జీవించాడు. పాపుల కోసం పాపముగా చేయబడి పాపి స్థానములో ఆ పాప శిక్షను ఆయన భరించాడు కలవరి శిలువలో. మన స్థానంలో మనం అనుభవించవలసిన శిక్ష ఎవరు భరించారంటే ప్రభువైన యేసుక్రీస్తు భరించాడు. ఏ పాపము లేనివాడు, ఏ నేరము లేనివాడు, ఏ దోషము లేనివాడు, నీవు నేను సర్వలోకములో ఉన్న మనుషులందరూ చేసిన పాపముల నిమిత్తమై మన రక్షణ కోసం సమాధిని గెలిచినాడు నా యేసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే, యేసు ప్రభుని పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నీ హృదయంలో విశ్వసిస్తే నీకు రక్షణ కలుగుతుంది. రక్షణ ఎలా కలుగుతుంది అని చెబుతుంది బైబిల్. చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయంలో చెప్పాడు మాట. ఈ రక్షణ ఎలాగ మనం పొందుకోగలుగుతామో రోమా 10వ అధ్యాయం 9వ వచనం, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదువు. రక్షణ ఎలా కలుగుతుంది? యేసు ప్రభువని నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నా పాపానికి రావాల్సిన శిక్ష నేను అనుభవించవలసి ఉండగా నా స్థానంలో నా పాప శిక్షను నువ్వు భరించినావు. ఓ ప్రభువా అని నోటితో ఒప్పుకొని నీవు నా పాపముల కొరకే చనిపోయినావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావని హృదయంలో విశ్వసిస్తే నీకేం దొరుకుతుంది? రక్షణ దొరుకుతుంది. రక్షణ. పాపికి ఏం కావాలి? రక్షణ. ఈ అగ్నిగుండము నుంచి తప్పించుకోవాలి పాపి, అదే రక్షణ. అయ్యా అమ్మా, మనుషులలో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ లేదు.
ఎందుకంటే మనుషులలో ఇవ్వబడిన ఏ నామము కూడా నీ పాపముల కొరకై శిక్ష భరించలేదు, నీ పాపముల కొరకై మరణించలేదు. ఏ నామం కూడా ఈ భూమి మీద ఒక యేసు నామములో వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే మన శిక్షను భరించిన వాడు, మన కొరకు మరణించిన వాడు, సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు. కాబట్టి ఆయన మాత్రమే మనం రక్షించేవాడు, ఆయన మాత్రమే రక్షించేవాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు రక్షించబడ్డావా? నువ్వు రక్షించబడ్డావా? ఇందాక సహోదరుడు కుల్లాయి రెడ్డి గారు, కృపాకర్ రెడ్డి గారు ఇలాగనే సువార్త విని ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రక్షించబడ్డాడు. మరి నువ్వు కూడా ఇంకా రక్షించబడ్డావా లేదా? కొన్నిసార్లు వస్తా ఉంటారు, పోతా ఉంటారు, మేము రక్షించబడినాములే అనుకుంటున్నారు, కానీ చాలా మందికి ఏమి లేదు, రక్షణ లేదు. రక్షించబడినాం అనుకుంటున్నారు కానీ రక్షణ లేకుండానే ఉన్నారు. ఈ రాత్రి నీ నోటితో నీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించితే నీకు రక్షణ. మనుషులలో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ లేదు. ఎన్నో నామాలు ఉన్నాయి, కానీ ఏ నామమున ఏమి లేదు, రక్షణ లేదు. యేసు నామములోనే రక్షణ ఉన్నది, యేసు నామములోనే పాపక్షమాపణ ఉన్నది. అందుకే హెబ్రీ పత్రిక ఏమంటాడంటే ఇంత గొప్ప రక్షణ అన్నాడు. ఈ రక్షణ ఎటువంటిదంట? ఇంత గొప్ప రక్షణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది లక్షలు పెడితే మనకు దొరికేది కాదు. ఇది ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే మనకు దొరికేదే ఈ రక్షణ. హెబ్రీ 2:3 చెప్పాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగ తప్పించుకుంటామో. ఈ రక్షణ ఏ రక్షణ? గొప్ప రక్షణ. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటాం? ఏది? అగ్నిగుండాన్ని ఎలాగ తప్పించుకుంటాం? అది ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఏం తప్పించుకోలేని చెప్పండి? అగ్నిగుండం తప్పించుకోలేదు, అంతే. చాలా సార్లు మనం నిర్లక్ష్యం చేసి ఏం చేస్తాము? నెత్తికి తెచ్చుకుంటాం. నిర్లక్ష్యం చేసి ఏం తెచ్చుకుంటాం చెప్పండి? నెత్తికి తెచ్చుకుంటాం. షుగర్ ఉండేవారు టాబ్లెట్లు వేసుకోకుండా నిర్లక్ష్యం చేసుకుంటే ఏమవుతుంది? నెత్తికి తెచ్చుకుంటాం. బీపీ ఉండే వాళ్ళు టాబ్లెట్ వేసుకోకపోతే ఏమైతే తెచ్చుకుంటారు? నెత్తికి తెచ్చుకుంటాం. తెచ్చుకుంటామా లేదా? కొంతమంది మాత్రలు వేసుకోకుండా పోతా ఉంటారు చూడండి, ఉన్నట్టుండి 500 షుగర్ పెరిగింటుంది, కోమాలోకి పోయింటారు. కొంతమంది బీపీ ఉంటుంది, టాబ్లెట్ వేసుకోరు, ఉన్నట్టుండి పెరాలసిస్ వచ్చింటుంది, ఇక మూతి చేతులన్నీ సొట్టపోయి ఉంటాయి మనం చూస్తే. కారణం ఏంటి? నిర్లక్ష్యం చేయడం ద్వారా వాళ్ళు తప్పించుకోలేకపోయారు. ఈ షుగరు బీపీ ఉన్నప్పుడు ఆ టాబ్లెట్లు నిర్లక్ష్యం చేయడం ద్వారా వీళ్లకు రాబోయే నష్టాన్ని ఏం చేయలేకపోయారు, తప్పించుకోలేకపోయారు. మరి ఈ రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఏం తప్పించుకోలేమో? అగ్నిగుండం తప్పించుకోలేమో. అయ్యా అమ్మా, రక్షణ నిర్లక్ష్యం చేస్తే అగ్నిగుండం తప్పించుకోలేం. ఈ రాత్రి వేళ ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావా? నిర్లక్ష్యం చేస్తున్నావా? నువ్వు అగ్నిగుండం తప్పించుకోలేవు, నువ్వు తప్పించుకోలేవు. ఈ రాత్రి అగ్నిగుండము నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఉన్న పాటున ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకోవాలి, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి, అంతే. ఇది ఒక గొప్ప రక్షణ, ఇది గొప్ప రక్షణ. ఆయన గొప్ప రక్షకుడు, ఆయన ఇచ్చే రక్షణ కూడా గొప్ప రక్షణ. ఆయన గొప్ప రక్షకుడు కాబట్టి ఆయన ఇచ్చే రక్షణ కూడా ఎటువంటిదంటే గొప్ప రక్షణ. అది గొప్ప రక్షణ అన్నాడు. ఇంకో చోట ఏమన్నాడు చూడండి, ఇదే బైబిల్లో
ఇదే బైబిల్లో 7వ అధ్యాయం 25వ వచనంలో ఏమన్నాడు? సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు అన్నాడు. అంటే ఇది సంపూర్ణమైన రక్షణ. దేవుడిచ్చేది అసంపూర్ణమైన రక్షణ కాదు, ఇది సంపూర్ణమైన రక్షణ. అంటే సగం ఇప్పుడు ఇస్తా సగం తర్వాత ఇస్తాననేది కాదు. ఇది ఈఎంఐ కాదు. మోటార్ సైకిల్ కట్టుకునేటప్పుడు ఒక 20,000 కట్టి మళ్ళీ ఈఎంఐ కట్టుకుంటారు చూడి, అది కాదు. ఇది సంపూర్ణమైన రక్షణ. సంపూర్ణముగా రక్షించడానికి ఆయన శక్తిమంతుడు అన్నాడు. ఇంకా రక్షణ గురించి ఏమంటున్నాడు చూడండి. ఇదే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చెబుతున్నాడు, తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన. ఇది నిత్య రక్షణ, ఇది గొప్ప రక్షణ, ఇది సంపూర్ణ రక్షణ, ఇది నిత్య రక్షణ. ఇది చూడండి, ఈ రక్షణను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళు మాత్రం ఏం చేయలేరు, తప్పించుకోలేరు. అగ్నిగుండం తప్పించుకోలేరు. మందులు నిర్లక్ష్యం చేసే రోగాలని తప్పించుకోలేకపోతున్నామే, రక్షణ నిర్లక్ష్యం చేసి అగ్నిగుండం తప్పించుకోవడం సాధ్యమవుతుందా? సాధ్యమవుతుందా? ఈ రాత్రి వేళ దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఏం తప్పించుకోవడానికి? అగ్నిగుండము తప్పించుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. సహోదరుడు కృపాకర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. నాకు కూడా అవకాశం ఇస్తే నేను సద్వినియోగం చేసుకున్నా. ఇక్కడ కూర్చున్న వారికి చాలా మందికి ప్రభు అవకాశం ఇస్తే వారు కూడా ఏం చేశారు? సద్వినియోగం చేసుకున్నారు. నీకు కూడా ఈ రాత్రి అవకాశం ఇస్తున్నాడు. ఈ రాత్రి ఏమిస్తున్నాడు? నీకు అవకాశం ఇస్తున్నాడు. నీవు సద్వినియోగం చేసుకోవాలి. నేను చేసుకోనంటే నువ్వు తప్పించుకోలేవు. ఈ రాత్రి వేళ నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ నిర్లక్ష్యాన్ని నువ్వు విడిచిపెట్టు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. ఇది మిక్కిలి అనుకూల సమయం. ఇది రక్షణ దినం. కొంతమంది అంటారు, ఇది అనుకూలమైన సమయం కాదులే, పరీక్షలు జరుగుతూ ఉన్నాయి అంటారు. పరీక్షలు అయిపోయినాక చూద్దాంలే. ఇది అనుకూలమైన సమయం కాదులే, ఇల్లు కట్టుకుంటున్నాం, ఇల్లు కట్టినాక చూస్తాంలే. ఇది అనుకూలమైన సమయం కాదు, పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి, పెళ్లి అయిపోయినాక చూద్దాం అనుకుంటారు. ఇంకా కొంతమంది చెప్తారు, ఇప్పుడు గర్భంతో ఉన్నారు, ఇది అనుకూలమైన సమయం కాదు, డెలివరీ అయినాక చూద్దాంలే అంట. ఇంకా కొంతమంది ఏమంటారు, ఇప్పుడు పంట పూర్తిగా వచ్చింది, ఆ కోతలు అయిపోయినాక చూస్తాంలే. అంటే ఇది అనుకూలమైన సమయం కాదని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే వాయిదా వేస్తారు. ఇప్పుడు కాదులే తర్వాతలే అని ఏం చేస్తారంటే వాయిదా వేస్తారు. రేపు అని ఏం చేస్తున్నారు? వాయిదా వేస్తున్నారు. రేపుకి ఏం లేదు చెప్పండి, రూపు లేదంట. రేపుకి ఏం లేదంటే రూపు లేదు. చెప్తున్నాడు చూడండి, ఇలా వాయిదా వేసే వారిని గురించి బైబిల్ ఏం చెబుతుందో చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ఏం చెప్తా ఉంది? 4:14, రేపు సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిని, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కదా.
రేపేమి సంభవిస్తుందో ఎవరికైనా చెప్పగలుగుతామా? ఎవరికైనా చెప్పగలుగుతామా? చాలా మంది సిలక ప్రశ్నల కాడికి పోతా ఉంటారు చూడండి. సిలక ప్రశ్నల కాడికి పోయి చెప్పించుకుంటా ఉంటారు. వాళ్ళు కూడా అక్కడ కూర్చొని ఉన్నది ఉన్నట్టు చెబుతాం, లేనిది లేనట్టు చెబుతాం, మా చిలక అన్ని నిజమే చెప్తుంది అని చెప్తాడు. సరేనయ్యా, నాకు నిజం చెప్తాదిగా, నిజమే చెప్తాదే చెప్పు అంటే, నిజమే చెప్తా సార్ అంట. సరే, నాకు నిజం చెప్తాది, మరి నీకు కూడా నిజం చెప్పాలి కదా. మరి నువ్వు ఈరోజు ఎంత సంపాదిస్తావు, నీ సిలకని చెప్పమని చెప్పు అంటాం. అప్పుడు ఏమంటాడు చెప్పండి అతను? అదేంటో చెప్తావు సార్, అంత భగవంతుంది ఎంత సంపాదించేది అంటాడు. నాకేమో మా చిలక చెప్తుంది అంటాడు నిజమని. నీ గురించి చెప్పమంటే ఏమంటాడు? అంతే భగవంతుందయ్యా అంటాడు. చూడండి, ఈ అమాయకమైన ప్రజలు ఎట్లుంటారంటే వీళ్ళకి అదే కావాలా. చిలక ప్రశ్న చెప్పినాడు, అటిబాబుడు చెప్పినాడు, కొండరాజు చెప్పినాడు. వాళ్ళ గురించి చెప్పాలి కదా. వాళ్ళ గురించి చెప్పమంటే వాళ్ళు చెప్పండి భగవంతుదయ్యా అంటాడు. మన దగ్గరకు వచ్చేటప్పటికి చిలకదయ్యా అంటాడు, కొండరాజుదయ్యా అంటాడు, కాడి బాబునిదయ్యా అంటాడు. వాళ్ళ గురించి చెప్పే దేవుందయ్యా అంటాడు. చూసారా? మీరు ఒకసారి అనండి ఎవరన్నా, తెలుస్తుంది వాళ్ళ సంగతి. వాడు అదే అంటాడు, ఎప్పుడైనా అదే అంటాడు. మీ చిలకని చెప్పమని ఈ రోజు నువ్వు ఎంత సంపాదిస్తావో దేవుని దయ సార్ అది అంటాడు. ఇక ఎందుకు నువ్వు ఇది పెట్టిందంటే మళ్ళా మౌనంగా ఉంటాడు. తన వరకు వస్తే దేవుడు అంటాడు, మన వరకు వస్తే మంత్రం అంటాడు. ఏం లేదమ్మా దీనిలలో. కాబట్టి రేపేమి సంభవించునో తెలియదు, ఈ రోజు ఏమి సంభవించునో కూడా తెలియదు. ఈ రోజు సంభవించేది కూడా మనకు తెలియదు, రేపు సంభవించేది కూడా తెలియదు. ఒక నిమిషంలో ఏమి సంభవిస్తుందో తెలియదు, ఒక గంటకి ఏమి సంభవిస్తుందో తెలియదు, ఒక రోజుకి ఏమి సంభవిస్తుందో కూడా మనకు తెలియదు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మానవుని జీవము ఏ పాటిది అన్నాడు. ఇది అంతలో కనపడి కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అన్నాడు. మనిషి జీవితం ఏంటంటే ఒక ఆవిరి. ఆవిరి ఎంతసేపు ఉంటుందండి? ఆవిరి ఎంతసేపు ఉంటుంది? కుక్కర్లు వేసి ఉడకబెడతారు, ఆవిరి వస్తుంది చూడండి. ఎంతసేపు ఉంటుందమ్మా ఆవిరి? కొంతసేపే ఆవిరి, అలా కనపడదు. నీటి మీద బుడగలు ఎంతసేపు ఉంటాయి చెప్పండి? కొంతసేపే ఆ బుడగ, కొంతసేపే బుడగ. పూలు ఎంతసేపు ఉంటాయి చెప్పండి? బాగా తాజాగా పొతన పెట్టుకుంటారు, మధ్యాహ్నం సాయంకాలం కల్లా మళ్ళా పడేస్తారు. కొంతసేపే అది. త్రాసు మీద ధూళి ఎంతసేపు ఉంటుంది? వర్తకుడు అక్కడికి వచ్చేంత వరకే, దాన్ని లేకపోతే దులిపేస్తాడు. ఇది మానవుడి యొక్క జీవితం. ఇది కొంతసేపు ఎంతో ఉంది దీనికి అనుకోవాకండి. మనం దీనికి ఎంతో ఉందమ్మా, జీవితం ఎంతో ఉంది, భవిష్యత్తు ఎంతో ఉంది అనుకోబాకండి. కొంతసేపే ఇది, అంతే జీవితం. దీనికి మనం నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది? అగ్నిగుండమే. అందుకే ఈ జీవానికి ఏదో 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 ఉంది. చదువైపోని, ఉద్యోగం రాని, పెళ్లి గాని, పిల్లులు పుట్టని, ఇల్లు కట్టని, ఇవన్నీ సాగదీయాకండి. ఏమి లేదు. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే ఈ జీవాన్ని ఇచ్చిన వాడు ఎవరంటే దేవుడు. మనకి జీవాన్ని ఇచ్చిన వాడెవరు? దేవుడు. మానవుని మట్టితో నిర్మించి వాని నాసికారంధ్రములలో దేవుడు జీవవాయువుని వదగా నరుడు జీవాత్మలు. ఈ జీవాన్ని మనలో ఉంచిన దేవుడు ఈ జీవాన్ని ఎప్పుడైనా ఆయన ఏం చేస్తాడు? తీసుకోవచ్చు. ఇది దేవుడు పెట్టిన జీవం కాబట్టి దేవుడు ఎప్పుడైనా ఈ జీవాన్ని తీసుకునే అధికారం ఆయనకు. అంటే మనం లెఫ్ట్ రైట్ అని వెళ్ళిపోవాల్సిందే.
అని చెప్తావా దేవునికి? రాండి అంటే ఉండంటావా? ఏదో లెఫ్ట్ రైట్ అని మనము ఆర్మీ వాళ్ళు అప్పుడప్పుడు ఇళ్ళకి వస్తారు చూడు, వెంటనే వాళ్ళకి ఫోన్ వచ్చి ఉంటుంది, యుద్ధం స్టార్ట్. ఇక వెళ్ళిపోతాడు వాడు అంతే. సిపాయి ఏ సమయంలో పిలిచినా ఏమవుతాడు? వెళ్ళిపోతాడు. మానవుని జీవితం అంతే. దేవుడు ఎప్పుడు పిలిచినప్పుడు మనము వెళ్ళిపోతాం. ఈ జీవమే పాటిది. ఈ జీవము కొన్ని సంవత్సరాల కిందట ఇదే ఎర్రగుంట్ల రోడ్లో ఒక సంఘటన జరిగింది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇదే ఎర్రగుంట్ల రోడ్లో ఒక వ్యక్తి మోటార్ సైకిల్లో వెళ్తా ఉన్నాడు. ఇక్కడే పాస్ వచ్చింది. పాపం అక్కడ ఆగాడు, పాస్ పోసుకుంటున్నాడు. ఒక గద్ద పామును తన్నుకొని తీసుకెళ్తా ఉంది. పామును తన్నుకొని తీసుకెళ్తా ఉంది. ఆ పాముకు గద్దకు పైన ఫైటింగ్ జరిగింది. ఆ గద్ద పామును ఏం చేసింది? ఇడిసింది. ఇడిస్తే ఆ పాము ఎక్కడికి వచ్చి పడిందంటే పాస్ పోసుకుంటున్న వ్యక్తి మీద పడింది, కాటేసింది. అంత స్పాట్ లో చనిపోతాడు అతను. చూడు, పాస్ పోసుకుంటాను, మళ్ళా నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు. ఏమైపోయింది? స్పాట్ లో అక్కడే చనిపోయాడు. ఏం చేయాల? మీ పోట్ల గుత్తి వీధిలోనే ఎన్నో యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి కదా. ఎంతో మంది ఇదే రూట్లోనే చనిపోతా ఉన్నారు. చూసాము. అంటే మనిషి జీవితం ఏ పాటిది ఇది. పోట్ల గుత్తి అంటేనే ఇది డేంజర్ జోన్ అంటారు దీన్ని. కాబట్టి జీవమే పాటిది. ఈ జీవమే పాటిది. పాపిగానే పుట్టి పాపిగానే జీవించి పాపిగానే మరణిస్తే అగ్నిగుండానికి వెళ్ళిపోతాం. అగ్నిగుండానికి వెళ్ళిపోతాం. ఆ అగ్నిగుండం నుంచి తప్పించడానికే, మానవుని రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆ రక్షణ ఆయన సిద్ధంగా ఉంచాడు. నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎట్లా? అమ్మ పిల్లలు బడికి పోయి వస్తారని వేడి అన్నం సిద్ధంగా చేసి పెట్టింది. పిల్లల పని ఏంది? ఏం పని పిల్లలది? వచ్చి తినడమే. ప్రభువు కూడా గొప్ప రక్షణ తన ప్రాణం ఇచ్చి సిద్ధపరిచాడు. యేసు ప్రభునందు విశ్వసించి పాపాలు ఒప్పుకొని రక్షణ పొందడమే పాపి. అమ్మ విశ్వసించి పాపాలు ఒప్పుకొని రక్షణ పొందడమే. ఈ నిర్లక్ష్యం చేస్తే నువ్వు అగ్నిగుండాన్ని తప్పించుకోలేవు సహోదరుడా. నువ్వు అగ్నిగుండాన్ని తప్పించుకోలేవు సహోదరుడి. మంచిదే, కానీ ఇక నిర్లక్ష్యం చేయొద్దు. నీ జీవం ఏ పాటిది? ఈ రాత్రి వేళ అర్థమైంది నీకు. అంతలో కనపడి అంతలో మాయమైపోయి ఒక ఆవిది, ఒక గడ్డి పువ్వు, ఒక నీటి బుడగ, ఒక త్రాసు మీద దూరి జీవితం అర్థం చేసుకో. సమాధి చేయబడి తిరిగి లేచావు నమ్ముతున్నానయ్యా. రక్షించండి. ఒక చిన్న ప్రార్థన చేస్తే నీ పాపాలు ఒప్పుకొని ప్రభు నిన్ను రక్షిస్తాడు. నువ్వు అగ్నిగుండం తప్పించుకుంటావు. యేసుక్రీస్తుకి ఏ శిక్ష వదిలేదు. నువ్వు ఎప్పుడు ఈ లోకం విడిచినా నువ్వు పరలోకంలో ఉంటావు. నువ్వు ఎప్పుడు ఈ లోకం విడిచిన పరలోకంలో ఉంటావు. యేసు ప్రభువుని నమ్మి పాపాలు ఒప్పుకొని రక్షించబడి అగ్నిగుండం తప్పించుకుంటావా? పాపిగానే పుట్టి పాపిగానే జీవించి
కలిగిపోతావా? ఈ రాత్రి బాగా ఆలోచన చేసిన కుదరడా? ఇంతవరకు నువ్వు నిర్లక్ష్యం చేశావు. ఈ రాత్రి నిర్లక్ష్యం చేయొద్దు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇదే రక్షణ దినం. మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ లేదు. యేసుక్రీస్తు నామమునే నువ్వు రక్షణ పొందాలి. నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా యేసు ప్రభువును నమ్మే నువ్వు రక్షించబడాలి. యేసు ప్రభువును నమ్మే నరకం అగ్నిగుండం తప్పించుకోవాలి. యేసు ప్రభువును నమ్మే పరలోకం చేరాలి. నమ్మకుండా కాదు. రాత్రి వేళ ఇంకా నమ్మని వారుంటే నిర్లక్ష్యం మానుకోనండి. నేడే యేసు ప్రభువును నమ్ముకొనండి. రక్షణ పొందుకొనండి. నరకాగ్ని తప్పించుకొని పరలోకం చేరాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ రాత్రి నేను యేసు ప్రభువును నమ్ముకుంటాను, పాపాలు ఒప్పుకుంటాను, నేను రక్షణ పొందుతాననే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ రాత్రి మీరు మమ్మల్ని కలుసుకోండి. ఏ విధంగా ఆ రక్షణ తీర్మానం మీరు చేసుకోవాలో మీతో తీర్మానం చేపించి ప్రభు హస్తాలకు మిమ్మల్ని అప్పగించి మేము వెళ్తాం. ప్రభు ఈ కృపావాక్యాన్ని మీ అందరి రక్షణార్థమై, ఆయన మహిమార్థమై దీవించి మిమ్మల్ని అందరినీ రక్షించునుగాక. ఆమేన్.